అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏంటంటే స్ట్రింగ్స్. మీ ర్యాకెట్‌కి ఎలాంటి స్ట్రింగ్స్ వాడాలి? ఎందుకు వాడాలి? మీ గేమ్‌ని బట్టి స్ట్రింగ్స్ ఎలా చూస్ చేసుకోవాలనే దాని గురించి నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, మీకు ప్రాపర్‌గా అర్థమవుతుంది. ఏ స్ట్రింగ్స్ తీసుకుంటే మీ ర్యాకెట్‌కి మంచిది, మీ గేమ్‌కి సూట్ అవుతుందనే దాని గురించి. ఈ వీడియోలో మీకు ఏ ప్లేయర్‌కి ఎలాంటి స్ట్రింగ్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయనే దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మేము ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేశాము. మీకు ఒకవేళ నచ్చితే తప్పకుండా ప్లీజ్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్. దాంట్లో మేము ర్యాకెట్ డీల్స్ పోస్ట్ చేస్తాము అండ్ ఏవైనా టోర్నమెంట్స్ ఉన్నా సరే నేను పోస్ట్ చేస్తాను. అది ఎస్పెషల్లీ నేను బెంగుళూరు తెలుగు పీపుల్ కోసం అండ్ తెలుగు వాళ్ళ కోసం అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఒకవేళ మీకు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ ఇన్ ద గ్రూప్. సో బ్యాడ్మింటన్ స్ట్రింగ్స్ ఎలా చూస్ చేసుకోవాలి, స్ట్రింగ్స్ వల్ల మీకు యూస్ ఏంటి, ఏ స్ట్రింగ్స్ యూస్ చేసుకుంటే మంచిది అంటే ఫస్ట్ ఇప్పుడు మీకు ఒకటి మీ రిక్వైర్మెంట్ అనేది మీకు ప్రాపర్గా తెలిసి ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మీకు డ్యూరబిలిటీ కావాలా, లేదా ఎక్కువ పవర్ జనరేట్ చేయాలా, ఎక్కువ కంట్రోల్ జనరేట్ చేయాలా, లేకపోతే ఏంటి అనే దాని గురించి మీరు ఎక్కువగా ప్రాపర్ అవగాహనతో ఉన్నట్లయితే మీకు స్ట్రింగ్స్ అనేది చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఒక 3 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క స్ట్రింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. సో మీకేంటంటే ఈజీగా అర్థం అవ్వడానికి నేను డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మనం ఇక్కడ స్ట్రింగ్స్ని 3 టైప్స్గా డివైడ్ చేద్దాము. వన్ వచ్చేసి డ్యూరబిలిటీ ఉండే స్ట్రింగ్స్, అంటే ఎక్కువ రోజులు వచ్చే స్ట్రింగ్స్. సెకండ్ వచ్చేసి కంట్రోల్ ఎక్కువ ఇచ్చే స్ట్రింగ్స్, మీరు ఆడేటప్పుడు కంట్రోల్ కోసం ఎక్కువ ఇచ్చే స్ట్రింగ్స్. థర్డ్ వన్ వచ్చేసి పవర్ జనరేట్ చేయడానికి యూజ్ చేసే స్ట్రింగ్స్. సో స్ట్రింగ్స్ని మనం ఇలా 3 టైప్స్గా నేను డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ 3 టైప్స్లో మనకి ఏ స్ట్రింగ్స్ అవైలబుల్ ఉన్నాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డ్యూరబిలిటీ స్ట్రింగ్స్ అంటే అక్కడే మీకు అర్థమవుతుంది. ఈ డ్యూరబిలిటీ స్ట్రింగ్స్ అనేది ఎక్కువ రోజులు వస్తాయన్నమాట. మీరు వేరే స్ట్రింగ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ స్ట్రింగ్స్ అనేవి మీకు ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నారు, అది నెల రోజులు వచ్చిందంటే డ్యూరబిలిటీ స్ట్రింగ్స్ అనేవి 2 మంత్స్ వస్తాయి. సో ఎక్కువ మన్నిక అయ్యే స్ట్రింగ్స్ని మనం డ్యూరబిలిటీ స్ట్రింగ్స్ అంటాము. వీటి ఎంఎం వచ్చేసి 0.70 mm తోటి వస్తాయి అనమాట. 70 mm తోటి వస్తాయి. ఇప్పుడు BG65 తీసుకున్నా, లీనింగ్ నెంబర్ 7 తీసుకున్నా, లీనింగ్ నెంబర్ 7 బూస్ట్ తీసుకున్నా సరే 0.70 mm తోటి 0.70 mm తోటి వస్తాయన్నమాట. సో ఇవి డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటాయి. వీటిని ఎక్కువగా ప్లేయర్స్ ట్రైనింగ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువ రోజులు ఆడడానికి ఒకవేళ మీకు ఏదైనా ఇప్పుడు మళ్ళీ స్ట్రింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు, వాటి వల్ల మీకు ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకని మీరు 0.7 mm స్ట్రింగ్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు. వీటి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది అండ్ పవర్ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి దీనికి. సో ఇవి డ్యూరబిలిటీ స్ట్రింగ్స్. 0.70 mmలో వచ్చేవన్నీ డ్యూరబిలిటీ స్ట్రింగ్స్. ఇవి కాస్ట్ అరౌండ్ 450 నుంచి 600 మధ్యలో ఉండొచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి కంట్రోల్ స్ట్రింగ్స్. ఈ కంట్రోల్ స్ట్రింగ్స్ అనేవి మీకు ఎక్కువగా ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా అటాక్ చేయకుండా కంట్రోల్గా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ స్ట్రింగ్స్ అనేవి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్ట్రింగ్స్ వచ్చేసి మీకు ఎవరైతే ఎక్కువ డబల్స్లో ఫ్రంట్ కోర్ట్లో ఆడుతూ ఉంటారో, ముందు ఎవరైతే ఆడుతూ ఉంటారో బ్లాక్ పెట్టడానికి, అంటే నెట్ దగ్గరగా ఆడే వాళ్ళ కోసం అనేది ఈ స్ట్రింగ్స్ ఎక్కువగా యూస్ అవుతాయి అన్నమాట. అండ్ సింగిల్స్లో ఎవరైతే సింగిల్స్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళలో ఎక్కువగా నెట్ గేమ్ ఆడేవాళ్ళు, స్పిన్ చేయడానికి షటిల్ని స్పిన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్ట్రింగ్స్ అనేవి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ స్ట్రింగ్స్ వచ్చేసి మనకి యోనెక్స్లో BG80 అండ్ ఏరోబైట్ అని ఇలా కొన్ని స్ట్రింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. దాన్ని మీరు ఎవరైతే ఎక్కువగా ఫ్రంట్ కోర్ట్ ఆడతారో వాళ్ళు ఈ స్ట్రింగ్స్ అనేవి యూస్ చేయవచ్చు. వీటి వల్ల మీకు ఎక్కువ కంట్రోల్ అనేది జనరేట్ అవుతుంది, ఎక్కువ కంట్రోల్ వస్తుంది అనమాట. ఫ్రంట్ కోర్ట్లో కానీ, నెట్ మీద స్పిన్ చేసేటప్పుడు కానీ, ట్యాప్ చేసేటప్పుడు కానీ ఎక్కువ కంట్రోల్ వస్తుంది అన్నమాట. సో దానివల్ల మీకు మీ ఫ్రంట్ కోర్ట్ గేమ్ అనేది ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఫ్రంట్ కోర్ట్ ఆడేవాళ్ళు అయితే మీరు 80 BG80 యోనెక్స్ నుంచి ఇవి యోనెక్స్ BG80 కానీ
యోనెక్స్ ఆరోబైట్ కానీ మీరు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ స్ట్రింగ్స్ చాలా మందికి ఎక్కువగా యూస్ అవుతాయి. ఎక్కువ మంది ఈ స్ట్రింగ్స్ వాడాలనుకుంటారు. ఎక్కువ మంది ఆ సౌండ్, ఆ క్రిస్ప్ సౌండ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు స్మాష్ కొట్టినప్పుడు ఆ సౌండ్ వినాలనుకుంటారో వాళ్ళ కోసం ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పవర్ స్ట్రింగ్స్ అనేవి మీకు ఎక్కువ పవర్ జనరేట్ చేయడానికి అండ్ మీరు స్మాష్ చేసినప్పుడు ఆ రిపల్షన్ సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా అవుతుంది అండ్ మీకు పవర్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది. అండ్ ఈ స్ట్రింగ్స్ వచ్చేసి మీకు 0.68 mm ఉంటుంది, అంటే చాలా సన్నగా ఉంటాయి. మీరు 0.7 mmతో పోల్చుకుంటే ఇవి ఇంకా సన్నగా ఉంటాయి. అంతేకాకుండా కొన్ని బ్రాండ్స్లో 0.65 mm ఉంది, 0.63 mm ఉంది. ఇప్పుడు కొన్ని స్ట్రింగ్స్ 0.68 కాకుండా 65, 63 mm తోటి కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు లీనింగ్లో కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు. అండ్ నేను యూజ్ చేస్తుంది కూడా 0.66 mm యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ 0.66 mm వల్ల ఏంటంటే మీరు ఎక్కువ ఎవరైతే డబల్స్లో ఎక్కువ రేర్ కోట్ అంటే వెనక కోట్లో ఎక్కువగా అటాకింగ్ చేస్తూ డ్రైవ్స్ ఆడుతూ ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ స్ట్రింగ్స్ అనేవి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సింగిల్స్లో కూడా ఎవరైతే ఎక్కువగా స్మాషెస్ చేస్తూ అటాక్ చేస్తూ ఆడుతూ ఉంటారో వాళ్ళ కోసం ఈ స్ట్రింగ్స్ అనేవి ఎక్కువగా యూస్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ స్ట్రింగ్స్ వచ్చేసి మనం వీటిల్లో BG80 పవర్, లీనింగ్ నెంబర్ 1 అండ్ విక్టర్ నుంచి 66 నానో అనేవి లైక్ ఇట్లా 66 mm, 68 mm, 65 mm ఇలా స్ట్రింగ్స్ అనేవి వచ్చినప్పుడు మీకు వీటి వల్ల పవర్ ఎక్కువ జనరేట్ అవుతుంది. మీ డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు ఈ స్ట్రింగ్స్ అనేవి సన్నగా అయ్యే కొద్దీ మీకు డ్యూరబిలిటీ అనేది చాలా తక్కువ వస్తుంది. బట్ పవర్ జనరేట్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో ఇవి ఈ 3 టైప్స్ ఆఫ్ మీరు స్ట్రింగ్స్ మీ బేస్డ్ ఆన్ యువర్ మెయిన్. ఇప్పుడు నేను అటాక్ చేస్తాను, సో నేను పవర్ ఎక్కువ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి నేను పవర్ స్ట్రింగ్స్ ఏవైతే ఉన్నాయో BG80 పవర్ అని, నెంబర్ 7 బూస్ట్ అని ఇవి లైక్ ప్రిఫర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఒకవేళ నేను ఫ్రంట్ కోర్ట్లో ఆడుతున్నాను ఎక్కువ, ఫ్రంట్ కోర్ట్లో నాకు కంట్రోల్ ఎక్కువ కావాలి, లిఫ్ట్ చేయకూడదు, అట్లా బ్లాక్స్ పెట్టుకొని ఆడాలి కాబట్టి సో నేను 80 కానీ ఆరోబైట్ బూస్ట్ కానీ ఆరోబైట్ కానీ ట్రై చేస్తాను. సో వాటి వల్ల నాకు నెట్ మీద కంట్రోల్ ఎక్కువ అనేది వస్తుంది అనమాట. షటిల్ స్పిన్ చేయడానికి కానీ క్లోజ్గా బ్లాక్స్ పెట్టడానికి కానీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. లేదు నేను రెగ్యులర్గా ఆడతాను, నాకు కంటిన్యూగా ఇదిగా ఉంటుంది, ఎక్కువగా స్ట్రింగ్స్ నేను స్పెండ్ చేయాలనుకోవట్లేదు, నాకు ఎక్కువ డబ్బులు పోవాలనుకోవట్లేదు అనుకుంటే మీరు BG65 కానీ నెంబర్ 7 కానీ లీనింగ్ నుంచి, నెంబర్ 7 బూస్ట్ లీనింగ్ నుంచి మీరు ఇవి యూజ్ చేయొచ్చు. వీటి ద్వారా మీకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇలా మనం స్ట్రింగ్స్ అనేవి డివైడ్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ గేమ్ అనేది మనం స్ట్రింగ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో మీరు ఒకవేళ మెసేజ్ చేసినా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, మీకున్న డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.